గుడ్ మార్నింగ్ వెస్టీస్, గుడ్ మార్నింగ్ లీడర్స్. ఇక్కడ నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లి మండలం కారవంగ కాడ ఒక రైతుకి ఇప్పించిన పత్తి చేనుకు మంచిగా ఉంది అంటుండ్రు. ఆ మాటలు వాళ్ళ ద్వారానే మాటలు విందాం. చెప్పండి సార్, ఎట్లుంది ఈసారి వేసుకున్నందుకు? ఇంతకుముందు ఏ ఇంతకుముందు లేకుండే సార్, ఇప్పుడు మేము వెస్టేజ్ మందులు వాడినందుకు రిజల్ట్ మంచిగా అనిపిస్తుంది మాకు. ఏమేమి వాడినావు? అగ్రి 82, అగ్రి ప్రొడక్ట్, అగ్రి గ్యాండ్వాల్, ఈ దుక్కికి వాడినాం. ఇప్పుడు మేము స్ప్రే కూడా చేసినాం. మంచిగా రిజల్ట్ మంచిగా వస్తుంది. కాయ ఉడకంగా మంచిగా ఉంది. పోయినసారి లావు లేకుండా కాయ మంచిగా జామకాయలకు లావు వస్తుంది. చేను కాకపోతే వర్షం లేక చేను పెరగలేదు కాబట్టి ఇది చెట్టు తగ్గట్టు కాయ మంచిగా ఉంది. ఇప్పుడు చెట్టు నిండా కాయ ఉంది. ఇప్పుడు అవి వెస్టేజ్ మందులు వాడినందుకు ఈసారి మంచి రిజల్ట్ మంచిగా అనిపిస్తుంది మాకు. మంచిగా వచ్చింది. ఒక్కొక్క పంగకు 5, 4, సార్ 6 కాయలు 7 కాయలు అట్లా ఉన్నాయి. ఎంత స్మెరు ఎంత మండ అంత ఉంటే అంత కాయ చెట్టు పోటీ కాయలు ఉన్నాయి. అప్పుడు ఇట్లా లేకున్నాయి. ఒక 4-5 ఉన్నాయి. ఇంత లావు కాయ లేకుండా ఇప్పుడు మంచిగా అనిపిస్తుంది. పోయినసారి ఇంత కాయ ఇంత లావు లేకుండా ఇట్లా లేకుండే. చెట్టు పెరిగింది కానీ కాయలు లేకున్నాయి. ఈసారి ఇంకా చెట్టు పెరిగి ఉంటే కాయలు ఇంకా మస్తు ఉంటుంది. కానీ చెట్టు పెరగలే, వర్షాలు లేక. ఫస్ట్ రిజల్ట్ అయితే మంచిగా ఉంది. కానీ వెస్టేజ్ మందులు వాడడం వల్ల మంచిగా కాయ ఉడక బాగానే ఉంది. అప్పుడు వర్షాలు లేక చెట్టు పెరగలే. చెట్టు ఇంకా పెరిగి ఉంటే చెట్టు నుండే కాయలు ఉండేది. చూశారు కదా, రైతు ద్వారా మాటలు మనం విన్నాము. చాలా మంచిగా ఉంది అంటుండ్రు. అందరూ వాడండి, వాడుకొని ఖర్చు తక్కువ వస్తుంది, ఆదాయం ఎక్కువ. వెస్టేజ్ మందులు వాడడం వల్ల మంచిగా మనకు రిజల్ట్ మంచిగా అనిపిస్తుంది. వర్షాలు లేక చెట్టు పెరగలేదు. చెట్టు పెరిగినంటే ఇంకా ఇన్ని కాయలు ఉండేది చెట్టు నిండా.